కొండపల్లి అనే గ్రామంలో శివయ్య గౌరమ్మ అనే దంపతులుంటారు. వాళ్ళకి సతీష్ అనే ఒక కొడుకు, రాధిక, చిన్ని అనే ఇద్దరు కూతుళ్ళున్నారు. ఆ ఊళ్ళో శివయ్య ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకు సతీష్ చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం ప్రయత్నిస్తుంటాడు. పెద్ద కూతురు రాధిక పెద్ద చదువులు చదవకపోయినా చాలా తెలివైన పిల్ల. ఇక చిన్ని చాలా అల్లరి పిల్ల. ఒకరోజు శివయ్య గౌరమ్మ మాట్లాడుకుంటూ, ఏంటండి శివయ్య గారు, ఒకరే కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? దేని గురించి ఏంటి? ఏమీ లేదు గౌరీ, ఏదో ఈ చిన్న వ్యాపారంతో ఇన్నేళ్లు నెట్టుకురాగలిగాను. ఇక మన సతీష్ చదువైపోయింది. వాడికి ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే ఏదో ఈ ఇంటికి ఇంత సాయం అవుతుందని ఆలోచిస్తున్నానంతే. ఆలోచిస్తే అవకాశాలు వస్తాయా అండి? వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. మంచి ఉద్యోగం దొరకాలి కదా. ఇక మన అమ్మాయిలిద్దరూ ఏం చేస్తారో అర్థం కావట్లేదు. పాపం వాళ్ళని పెద్దగా చదివించలేదు కూడా. ఉన్న డబ్బంతా పెట్టి వీన్ని పెద్ద పెద్ద చదువులు చదివించాం. మరి వీడు ఏం సాధిస్తాడో చూడాలి. ఇంతకీ పిల్లలెక్కడున్నారు? ముగ్గురు కలిసి అలా ఊరు తిరిగొస్తామని బయటికెళ్లారండి. వెళ్ళి చాలాసేపే అయింది, ఇంకా వచ్చేస్తూ ఉండాలి. గౌరమ్మ అలా అంటుండగా సతీష్, రాధిక, చిన్ని ఇంటికొస్తారు. అమ్మా, ఇవాళ చిన్ని ఎంత అల్లరి చేసిందో తెలుసా? దీని అల్లరి రోజురోజుకి ఎక్కువైపోతుందమ్మా. నువ్వేమో దీన్ని చూసుకోమని నాకు చెప్తావు. దీని అల్లరి భరించటం నా వల్ల కావట్లేదు. ఇంతకీ చిన్ని ఏం చేసింది రాధిక? అబ్బే, నేనేం చెయ్యలేదు నాన్న. అక్క ఊరికే అబద్ధాలు చెప్తుంది. లేదు నాన్న, నిజంగానే ఇది బాగా అల్లరి చేస్తుంది. అసలు ఇవాళ ఏం చేసిందో తెలుసా మీకు? అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, చెప్పొద్దు. ఇది ఇంతలా అడుగుతుందంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది. ఇంతకీ ఏం చేసావే? అదెలాగో చెప్పదు గాని రాధిక, నువ్వు చెప్పవే. మన రంగమ్మత్త కుండెత్తుకుని నీళ్లు తీసుకెళ్తుంటే రాయి విసిరి దానికి బొక్క పెట్టింది. మన గుడిపంతులు గారి పిలక మీద పాటలు పాడి అల్లరి చేసింది. కన్నగాడి దగ్గర ఐస్ క్రీం లాక్కొని తినేసింది. అంతేకాకుండా... చాలు చాలు, ఇంకా ఆపవే. నువ్వు చెప్తుంటే నాకే ఆయాసం వస్తుంది. అయినా దీన్ని 2 రోజులు కట్టేసి ఇంట్లో ఉంచాలి. అప్పుడు గాని దీని కాళ్ళు చేతులకు పని తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా ప్లీజ్, అలా చెయ్యకే. ఇంకెప్పుడు అల్లరి చెయ్యనులే. వద్దమ్మా, దీని మాటలు అస్సలు నమ్మకు. నువ్వు చెప్పినట్టే కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టు. లేదంటే ఊళ్ళో వాళ్ళంతా దీనివల్ల ఇబ్బంది పడుతుంటారు. పోనీలే, ఇంటికి చిన్నది. అదల్లరి చేయకపోతే మనం చేస్తామా ఏంటి గౌరీ? థ్యాంక్స్ నాన్న, నువ్వు మా మంచి నాన్నవి. నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇంట్లో ఒక్కరు కూడా అర్థం చేసుకోలేరు. నాన్నా, నువ్వెప్పుడు దానికి సపోర్ట్ చేస్తూనే ఉంటావా? దానల్లరి ఆపలేక నాకెంత కష్టంగా ఉందో తెలుసా? పో, నేను నీతో మాట్లాడను నాన్నా. ఇప్పటిదాకా బయట చేసొచ్చారు, ఇప్పుడు ఇంట్లో కూడా మొదలెట్టారా అల్లరి? చిన్నది కదా అని దీన్ని ఎక్కువ గారం చేసి మీ నాన్న ఇలా తయారు చేశాడు. ఎందుకు నాన్న వీళ్ళందరికీ నేనంటే ఇంత కుళ్ళు? అసలు నాలాంటి మంచి అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉందా చెప్పండి? నీలాంటి అల్లరి పిల్ల మాత్రం ఈ ఊళ్ళోనే కాదమ్మా, ఇంకెక్కడా ఉండదు. నీ అల్లరి వల్ల ఉన్న కష్టాలు కూడా మర్చిపోయి హాయిగా నవ్వుకుంటున్నాం. నువ్వెప్పుడూ అల్లరి చేస్తూనే ఉండమ్మా. అవును సతీష్, ఇంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది? నిన్ననే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నాన్న. ఈరోజు సాయంత్రానికి ఏదో ఒక విషయం తెలిసిపోతుంది. సరేలే, అందరూ చేతులు కడుక్కొని రండి, అన్నం తిందురు గాని. అందరూ భోంచేస్తున్నారు. అమ్మా, ఇవాళ ఏం కూర? చేపల కూరమ్మా. ఆయ్, చేపల కూర నాకు ఇష్టమైన కూర. తొందరగా వెయ్యమ్మా. వాసన చూస్తుంటేనే చాలా ఆకలిగా ఉంది నాకు. నాకు కూడా వెయ్యమ్మా, కూర గుమగుమలాడిపోతుంది. ఎన్నిసార్లు చెప్పానమ్మా నాకు ఆ కూర నచ్చదని. ఏమైంది చిన్ని? పోయినసరి కూడా బాగానే తిన్నావు కదా. మరేం చేయమంటావే? మనూరి చెరువులో పట్టిన చేపలు కాబట్టి ఇవిక్కడ తక్కువ ధరకు దొరుకుతాయి. నీ బాధేంటో నాకు తెలుసులే.
దానికి నచ్చనిది చేపల కూర కాదు, అందులోని ముళ్ళు. ఆ ముళ్ళన్నీ పక్కకి తీసుకొని తినేంత ఓపిక లేక కూర నచ్చదని చెప్తుంది. నేను తీసి పెడితే బాగానే తింటుంది. ఎలా అమ్మా ఇంత కరెక్ట్గా చెప్పగలిగావు నువ్వు? అందుకేలే నాకమ్మవయ్యే అదృష్టాన్ని నీకు కల్పించాను. దీనికి మాటలు చాలా ఎక్కువయ్యాయమ్మా. వచ్చే సంవత్సరం నుండి దీన్ని హాస్టల్లో పడేద్దాం. అప్పుడు ఇంట్లో నేనొక్కదాన్ని హాయిగా ఉండొచ్చు. కానీ అక్క, నీకు తెలియని విషయం ఏంటంటే ఈ సంవత్సరంతో ఇక్కడ నా చదువు పూర్తయిపోయింది. నేను చదవాలంటే మన ఊళ్ళో పెద్ద కాలేజీ కట్టాలి. ఇంతకీ తర్వాత ఏం చదువుదామనుకుంటున్నావు చిన్ని? ఏంటి, ఇంకా చదవాలా? ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదురా అన్నయ్య. దీనికి అల్లరి చేయడానికే టైం అంతా సరిపోయింది. ఆ అల్లరి మీద పెట్టిన ధ్యాసేదో కాస్త చదువు మీద పెట్టుంటే బావుండేది. మీరందరూ అలాగే అంటూ ఉండండి. నేనేదో ఒక రోజు నా అల్లరితోనే గొప్పదాన్నై చూపిస్తాను. మీ మాటలన్నీ ఆపేసి ముందు తినండ్రా, లేదంటే ఏ చేపముల్లో గొంతులో ఇరుక్కుపోతుంది. ఇదిగో చిన్ని, నీకు తగినట్టు ఒక్క ముళ్ళు కూడా లేకుండా తీసిపెట్టాను. ఇక అల్లరి చేయకుండా అన్నం తిను. అది చేపల కూర అంటే ఇలా ఉండాలి. చూడు, ముళ్ళు లేకుండా ఎంత రుచిగా ఉందో. అయినా ఈ చేపల్లో ముళ్ళు పెట్టాలన్న ఆలోచన దేవుడికి ఎందుకొచ్చిందంటావమ్మా? ఇది మళ్ళీ మొదలెట్టిందమ్మా. చిన్ని, నోరు మూసుకొని తినలేదనుకో, మేమందరం ఇక్కడి నుండి లేచి వెళ్ళిపోతాం. నోరు మూసుకొని ఎలా తింటారక్క? నువ్వు మరీను. కావాలంటే మాట్లాడకుండా నోరు తెరిచి తింటాను అని అందరూ భోంచేసి హాల్లోకొచ్చిన తరువాత సతీష్కి ఫోన్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన తరువాత, అమ్మా, నాన్న, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నాకు సిటీలో ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. జీతం కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలి. దేవుడా, ఇన్నాళ్లకు మా కష్టాలు తీర్చావయ్యా. రేపే ప్రయాణం అంటే మళ్ళీ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదరా. ఏముందండి, ఇప్పటి నుండే సర్దడం మొదలెడితే రాత్రికల్లా అయిపోతుంది. ఇల్లు అది చూసుకోలేదు కదా, మరిప్పుడు వెళ్ళక్కడెక్కడుంటావన్నయ్యా? మనమేం వెతుక్కోవలసిన అవసరం లేదు. కంపెనీయే మనకు ఉండడానికి ఒక ఫ్లాట్ ఇస్తుంది. క్యాబ్ పంపించి మరీ రిసీవ్ చేసుకుంటుంది, డ్రాప్ చేస్తుంది. భోజనం ఆఫీస్ క్యాంటీన్లోనే దొరుకుతుంది. ఏంటి, ఇన్ని ఫెసిలిటీసా? మిగిలినవన్నీ ఓకే గాని ఆ బయట భోజనం అన్నది ఆరోగ్యానికంత మంచిది కాదు కదా అన్నయ్య? తప్పదు రాధిక, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నీ చేతి వంటల్ని చాలా మిస్ అవుతాను. పోనీ అన్నయ్య, నీతో పాటు మేం కూడా రామా? చిన్నప్పటి నుండి సిటీ చూడాలని చాలా ఆశగా ఉండేది. ఎలాగో ఫ్లాట్ కూడా ఉంది కాబట్టి ఉండడానికి ఇబ్బంది లేదు. నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళన్నయ్యా. ఏంటి, మనం సిటీకి వెళ్ళబోతున్నామా? అన్నయ్య ప్లీజ్ రా, నో అని చెప్పకు. ఈ ఊళ్ళో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది. ఒక్కసారైనా ఊరు దాటిందే లేదు. ప్లీజ్ నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళవా? నేనంటే చిన్నప్పటి నుండి బయటికెళ్ళి చదువుకున్నాను కాబట్టి అన్నీ అలవాటే. కానీ మీరా సిటీ కల్చర్ని తట్టుకోగలరా? మీకది నచ్చుతుందో లేదో. తీసుకెళ్తే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. చిన్ని కూడా ఆశపడుతుంది. అయినా ఈ ఊళ్ళో మేం చేయడానికి కూడా ఏ పని లేదు. అక్కడైనా హాయిగా ఉంటాం కదరా, తీసుకెళ్ళవా? అమ్మా, నాన్న, మరి మీరేమంటారు? చెల్లెళ్ళిద్దరినీ నాతో పాటు తీసుకెళ్ళమంటారా? ఇందులో కాదని చెప్పడానికి ఏముందిరా? వాళ్ళు ఆశపడుతున్నారు కదా, తీసుకెళ్ళు. అంతేకాదు, మీరందరూ లేకుండా మేం మాత్రం ఇక్కడ ఏం చేస్తాం? మమ్మల్ని కూడా కలిపి తీసుకెళ్ళు. ఏమంటారు శివయ్య గారు? ఈ ఊరొదిలిపెట్టి రాగలరా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? మాతో పాటు మీరు కూడా వస్తారా? హాయ్, అందరం కలిసి సిటీకి వెళ్ళిపోతున్నాం. ఇక అనడానికేముంది? ఇంటి ఇల్లాలే నిర్ణయం తీసుకున్న తరువాత. అయినా ఇక్కడ మనకు ఆస్తులు వ్యాపారాలు ఉన్నాయా ఏంటి వదిలిపెట్టి పోలేకపోవడానికి? జాబ్ వస్తే ఎక్కడ మీ అందరికీ దూరం అయిపోతానోనని భయపడ్డాను ఇన్నాళ్ళు. మీరు కూడా నాతో రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో అందరూ ఒప్పేసుకున్నారు. నేనిప్పుడు సిటీ అమ్మాయిని అవ్వబోతున్నాను. తొందరగా ఈ విషయం మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసొచ్చి బట్టలన్నీ సర్దుకోవాలి. ఈ రోజు వస్తుందని నేను కలలు కూడా అనుకోలేదు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక బావిలో నుండి బయట ప్రపంచంలోకి వెళ్తున్నానన్న ఆలోచనే కొత్తగా ఉంది నాకు. అన్నయ్య, నేను కూడా వెళ్ళి అన్ని సర్దుకుంటాను.
నువ్వు కూడా వెళ్ళి అన్నీ సర్దుకోపో. మీరేంటండి ఇంకా అలా నిల్చొని నా మొహం చూస్తున్నారు? అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారుగా. మీకు కావలసినవేవో మీరు చూసుకోండి. నాకంటూ ఏమున్నాయి? 4 పాత బట్టలు తప్ప. ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న ఊరు కదా, వదిలేయడానికి కొంచెం గుబులుగా ఉందంతే. ఆ సిటీలో మనం ఉండగలమంటావా? నాకు మాత్రం ఆ గూబులుండదా అయ్యా? పిల్లల్ని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉన్నదే లేదు. ఏదో పిల్లలు వెళ్ళిపోతే మనం ఒంటరి వాళ్ళం అయిపోతామని ఒప్పుకున్నా గాని ఈ ఊరికి దూరం అవ్వాలని కాదయ్యా. మన అయిపోయిన జీవితాల కంటే వాళ్ళు ముందుకెళ్లాల్సిన జీవితమే ముఖ్యం కదా. వెళ్తే అన్నీ అవే అలవాటవుతాయి. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే పనులన్నీ ఆగిపోతాయి. నేనెళ్ళి అన్నీ సర్దుతా. నాకు అందరూ వెళ్ళిపోయిన తరువాత శివయ్య ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నాడు. మరుసటి రోజు బయలుదేరి అందరూ సిటీ చేరుకున్నారు. అందరూ సతీష్ కోసం ఆఫీస్ వాళ్ళిచ్చిన ఫ్లాట్కి చేరుకున్నారు. అమ్మా, నాన్న, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఫస్ట్ డేనే లేట్గా వెళ్తే బాగుండదు. ఇక ఇంటి సంగతి మీరు చూసుకోండి. నేను సాయంత్రం వచ్చి మీతో జాయిన్ అవుతాను. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. అవునరా, ఇప్పుడొచ్చిన బిల్డింగులో కిందికెలా వెళ్లాలో దారి గుర్తుందా? అదేదో పెట్టెలో పెట్టి పైకి తీసుకొచ్చారు. బయటకొచ్చాక కడుపులో తిప్పేసిందనుకో. నువ్వు వెళ్ళి వాడికి దారి చూపించిరావే. బాగానే ఉంది సంబరం. నాకే అర్థమయ్యుంటే వాడికి దారి తెలుసా అని ఎందుకు అడుగుతాను? అయినా అద్దల పెట్టెలోకి మళ్ళీ వెళ్ళను బాబు. అది ఎక్కితే ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం జగ్గులోకి వెళ్ళినట్టుంది. నాకు ఊపిరాడట్లేదు బాబు. ఇక నేను మెట్ల మీద నుండే కిందికి పైకి తిరుగుతా. అమ్మా, దాని లిఫ్ట్ అంటారు. అయినా నాకు దారి తెలుసు గాని మీరు మాత్రం ఒక్కొక్కరిగా బయటకు అస్సలు వెళ్ళకండి. మళ్ళీ తిరిగి ఫ్లాట్కి చేరుకోవటం కష్టమైపోతుంది. సరే, నేను వెళ్ళొస్తాను. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఆ మంచిది బాబు, వెళ్ళిరా. మొదటి రోజే ఆఫీస్కి లేట్గా వెళ్తే మళ్ళీ గోడ కుర్చీ వేయిస్తారేమో. నాన్న, అదేం స్కూల్ కాదు, గోడ కుర్చీ వేయించడానికి. అన్నయ్య, సాయంత్రం తొందరగా వచ్చేసాయి, అలా బయటికి వెళ్దాం. సరే అని సతీష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తర్వాత అందరూ ఇంటి బాల్కనీలో నుండి బయటికి చూస్తున్నారు. అయ్య బాబోయ్, ఏంటిది? సిటీ అంటే ఇలా ఉంటుందా? అన్ని పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద కార్లు, రకరకాల మనుషులు. చాలా వింతగా ఉంది ఈ ప్రపంచం. అవును చిన్ని, ఏదో మాయాలోకంలోకి వచ్చినట్టుంది కదా. మనోళ్ళలో పొలాలు తోటలు తప్ప ఇలా ఒక్క బిల్డింగు లేదు. ఇలా ఉంటే పట్నం బతుకులు ఖరీదు కాకపోతే మరెలా ఉంటాయి? ఏదైనా మన పల్లెటూరితో సమానంగా అదే. ఓ 10 రూపాయలున్నా లేకపోయినా పొలం గట్ల మీద దొరికే ఏ ఆకుకూరో తెచ్చుకొని కూర వండుకున్నా సరిపోతుంది. అది కాకపోతే అన్నంలో ఇంత పచ్చడి వేసుకున్నా కడుపు నింపుకోవచ్చు. ఆకాశానికి దగ్గర ఎత్తులో ఉన్న కొంచెం కూడా గాలి రావట్లేదు. మన మట్టి వాసన అస్సలు తగలట్లేదు. అబ్బా, అలా ఏం కాదులే నాన్న. ఈ సిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనుషులు చూడు ఎంత అందంగా తెల్లగా ఉన్నారో. అవునక్క, నాకు ఒక అనుమానం వచ్చింది. ఈ బిల్డింగులు ఇంత హైట్లో ఉన్నాయి కదా, వీటిని ఎలా కట్టుంటారు? నాకు తెలిసినంత వరకు ముందు పడుకోబెట్టి కట్టేసిన తర్వాత నిలబెట్టుంటారు. నీ బొందే, నువ్వు చెప్పింది నిజం కాదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మన ఊళ్ళో ఉట్టి కొట్టాలంటే ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరెక్కి చివరిదాకా చేరుకొని కర్రతో ఉట్టి కొడతారమ్మా. అలాగే ఒకరి మీద ఒకరు ఎక్కి ఈ బిల్డింగు కట్టుంటారు. అమ్మా, నీకెన్ని విషయాలు తెలుసో, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. మరేమనుకుంటున్నావే? మీ అమ్మంటే ఆ మాత్రం తెలివితేటలు లేకుండానే ఈ పట్నం దాకా వచ్చాననుకుంటున్నావా? ఏమే గౌరీ, ఈ తెలివితేటలు పెట్టుకుని సంసారాన్ని ఇన్నేళ్ళు ఎలా లాక్కొచ్చావే? నువ్వు మామూలు దానివి కాదే. ఇన్నేళ్ళు మిమ్మల్ని పట్నం ఎందుకు తీసుకురాలేదా అని ఇప్పుడు బాధపడుతున్నా నేను. అవును నాన్న, అమ్మ చేపల కూరలో చేపతలని బాగా తిని తిని బ్రెయిన్ మొత్తం తనొక్కతే తీసుకుంది. అందుకే అమ్మకి ఇన్ని తెలివితేటలు. అవునమ్మా, మీ అమ్మకి అందరి బ్రెయిన్ తినటం బాగా అలవాటైపోయింది. ఇన్ని తెలివితేటలు వచ్చాయి అందుకే. చాలేదురు, పిల్లల ముందు ఏంటో పొగడతలు. ఇవాళే కదా మొదలైంది. ఇప్పటి నుండి ఈ సిటీ గుట్ట అంతా రోజొకటి బయట పెడతాను. వద్దమ్మా గౌరమ్మ, ఈ శివుడే నిన్ను వేడుకుంటున్నాడు. దయచేసి ఎటువంటి సమయంలో కూడా నీ తెలివి మాత్రం బయటకు రానివ్వకు. ఏంటండి అలా అంటారు?
ఇప్పుడు నేనేమైనా తప్పు చెప్పానా ఏంటి? బిల్డింగులు కట్టాలంటే అంతకు మించి కట్టగలిగే ఉపాయం ఉంటే చెప్పండి చూద్దాం. ఆడవాళ్ళు చెప్పింది తప్పని చెప్పే ధైర్యం ఇంకా మగాళ్ళకి రాలేదే. గాంధీ గారు ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితేనే స్వాతంత్ర్యం అన్నారు. కానీ మగాళ్ళు నోరు తెరిస్తే బానిసత్వం అని చెప్పటం మర్చిపోయారు. చెప్పేవాళ్ళు లేకపోయినా ఏదో మా మగవాళ్ళందరం అనుభవంతో నేర్చుకున్నామంతే. నువ్వు చెప్పింది ఒక్కటి కూడా అర్థం కాలేదు నాన్న. అమ్మా, కనీసం నీకన్నా అర్థమైందా? అది అర్థమైతే ఏమవుతుందో నాకు మాత్రమే తెలుసమ్మా. అవును, మీ అందరికీ ఒక అనుమానం కూడా రావట్లేదా? దేని గురించి చిన్ని? అప్పటి నుండి ఇళ్ల మధ్యలో నుండి 5 నిమిషాలకు ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. దాని మీద మీకు ఏం అనుమానం రావట్లేదా? ఇంతకీ నీకొచ్చిన అనుమానం ఏంటి చిన్ని? ఏం లేదక్కా, ఆ ట్రైన్లన్నీ అలా మధ్యలో నుండి వెళ్ళిపోతుంటే పొరపాటున డ్రైవర్ నిద్రపోతే ఏదైనా ఇంట్లోకి ఆ ట్రైన్ తీసుకెళ్తే ఎలా? నేను అప్పటి నుండి చూస్తున్నా చిన్ని. ఆ ట్రైన్లన్నీ అలా వెళ్తూనే ఉన్నాయి. ఒకవేళ ఈ సిటీ వాళ్ళకి బయటికెళ్ళెక్కే టైం లేక అన్నయ్య క్యాబ్ని ఇంటికి పిలిపించుకుంటున్నట్టు ట్రైన్ని ఇంటి దాకా వచ్చేలా చేసుకున్నారేమో మరి. ఎందుకంటే ఈ సిటీ వాళ్ళకి అస్సలు టైం ఉండదుగా. ఏవే రాధిక, నాకే అనుకున్నా నీకు నన్ను మించిన తెలివితేటలున్నాయే. మరెంతైనా నీ కూతుర్ని కదమ్మా. ఈ ముచ్చట్లతో ఇలాగే కాలం గడుపుతారా? ఇంటినేమైనా శుభ్రం చేసి సామాన్లు సర్దుతారా? అయ్యో నామతి మండ, ఇంకాదో పని మిగిలింది కదూ. మీ తెలివితేటల కార్యక్రమాన్ని కొంచెం పక్కకు పెడితే అందరం కలిసి ఇల్లు సర్దుదాం పదండి. అలా అందరూ కలిసి ఇల్లు సర్ది రిలాక్స్ అవుతుండగా, అక్క, నువ్విక్కడ ఇంకో వింత చూడ్డం వదిలేశావు. ఇప్పటికీ అన్ని పనులు చేసి బాగా అలసిపోయాను చిన్ని. ఇంకా ఏదైనా ఉంటే రేపు చూసుకుందాంలే. అది కాదక్కా, మన ఇంటిపై నుండి విమానాలు వెళ్తున్నాయి. ఏంటి విమానాలే? అయితే పదండి, నేను కూడా వస్తాను, చూసొద్దాం. అబ్బాయి చెప్పాడు కదా ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దని. అబ్బా నాన్న, మేం ముగ్గురం కలిసే కదా వెళ్తున్నాం. మళ్ళీ తిరిగి జాగ్రత్తగా వస్తాన్లే. వద్దమ్మా, ఈ ప్రదేశం కొత్తగా ఉంది. ఇప్పుడు మీరు కిందికి వెళ్తే తిరిగి రావటం కష్టమవుతుంది. ఏం కాదులే నాన్న, నాకన్నీ తెలుసు. వీళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తాను. ఇదిగో చూడండి, కావాలంటే మీరు కూడా మాతో పాటే రండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతేగాని పిల్లల సంతోషాన్ని ఎందుకు ఆపుతారు? పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాల తరువాత సిటీకొచ్చారు. అన్నీ తిరిగి చూడనివ్వండి. ప్రయాణం చేసి అలసిపోయాను గౌరీ, నా కోపిక లేదు. మీరెళ్ళి రండి, కానీ ఈ బిల్డింగు కిందికే వెళ్ళండి, ఇక ఎక్కడికి వెళ్ళొద్దు. అదంతా నేను చూసుకుంటాను నాన్న, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. శివయ్య ఎంత చెప్పినా వినకుండా అందరూ కలిసి కిందికెళ్లారు. అరే అక్క, ఈ కింద ఈ లైట్ల వెలుతురు చూసావా? ఎంత అందంగా ఉందో ఈ సిటీ. అవునే, మన ఊళ్ళో జాతరకి దీపావళి పండక్కి కూడా ఇన్ని లైట్లు చూడం. ఎంత బాగుందో కదా. అందుకేనమ్మా నేను ఈ సిటీని ఇంత ఇష్టపడ్డాను. ఎప్పటికైనా ఏదో ఒక పని చూసుకొని ఈ సిటీలోనే సెటిల్ అవ్వాలి. కానీ ఇక్కడెవ్వరూ బయట కనిపించరేంటే? ఎవరి ఇంటి తలుపు చూసినా ఎప్పుడూ మూసే ఉంటుంది. పైగా ఒక్క ఇంటి ముందు కూడా గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టిందే లేదు. వీళ్లలో ఒక్కరైనా మన పల్లెటూళ్ళలో వచ్చి ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారా? సిటీ వాళ్ళు మనలాగా ఉండరమ్మా. ఏమోనే, ఇక్కడ ఒక్క రోజుకే ఏం చెయ్యాలన్నది అర్థమే కాకుండా ఉంది. అదే మన ఊళ్ళో అయితే పక్కింటోళ్ళు పొరుగింటోళ్ళు కలిసి మాట ముచ్చట చెప్పుకుంటూ ఎంత ఆనందంగా ఉంటాం. ఇక్కడ కనీసం మన పక్కింట్లో ఎవరుంటారో కూడా తెలియట్లేదు. సాయంత్రం ఇంత టీ పెట్టి చక్కెర అడుగుదామని ఎదురింటి తలుపు కొడితే అదేదో తెలియని భాషలో మాట్లాడింది. దెబ్బకింట్లోకొచ్చి తలుపేసుకున్నా. నిజమేనమ్మా, నాకు కూడా అక్కడ బోలెడంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. పైగా ఇక్కడ ఆకలై కొనుక్కొని తిందామంటే ఒక కొట్టు కూడా కనిపించట్లేదు. అందుకేనే దూరపు కొండలను నువ్వు అంటారు. అమ్మా, ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కదా, అలా రోడ్డు మీదకెళ్ళి అన్నీ చూసొద్దామా? చూడే, మనం ఇప్పుడే ఇక్కడి దాకా వచ్చాం. మళ్ళీ ఇంటికెళ్ళడానికి దారి కూడా తెలీదు. ఇంకా ఎక్కువ దూరం అవసరం లేదు. పదండి, అన్నయ్య వచ్చే టైం అయింది, ఇంటికెళ్దాం. ఇంతకీ దారి గుర్తుందిగా? అమ్మెప్పుడూ అలాగే అంటుంది. కానీ పదక్క, రోడ్డు దాకా వెళ్ళి అలా చూసేసొద్దాం. అయినా మన ఫ్లాట్ నెంబర్ నాకు గుర్తుంది, అది 101. అలా అందరూ రోడ్డు మీదకొస్తారు. అప్పుడు చిన్ని,
అక్క, అక్కడేదో పెద్ద కొట్టుంది, నాకు బాగా ఆకలిగా ఉంది, నేనేదో ఒకటి కొనుక్కొస్తాను. వద్దు చిన్ని, ఈ రోడ్డంతా రద్దీగా ఉంది. ఏదైనా కావాలంటే అన్నయ్యని అడిగితే తీసుకొచ్చి పెడతాడు. ఇక మనం ఇంటికెళ్దాం పదా. అబ్బా, నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పాను కదక్కా, మీరిక్కడే ఉండండి. అవతలి వైపుకు వెళ్ళి నేను తీసుకుని వెంటనే వస్తాను అని చిన్ని చెప్తున్నా వినకుండా రోడ్డు అవతలి వైపుకు వెళ్ళింది. వీళ్ళు ఆ బిల్డింగ్ గేట్ దగ్గరుండి చిన్ని కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. కాని ఎంతసేపటికి చిన్ని తిరిగి రాదు. గౌరమ్మ, రాధిక భయపడుతున్నారు. రాధిక, చిన్ని ఎందుకు ఇంకా తిరిగి రావట్లేదు? నాకేదో భయంగా ఉందే. దాని సంగతి తెలిసిందే కదమ్మా, ఎక్కడికెళ్తే అక్కడ అతుక్కుపోతుంది. నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి తీసుకొస్తాను. తొందరగా తీసుకురావే, అన్నయ్య వచ్చే టైం అయింది. మనం ఇక్కడే ఉంటే కోప్పడతాడేమో. పైన మీ నాన్న ఏం చేస్తున్నాడో ఏంటో. దీన్నింటికి రానివ్వు, కాళ్ళు విరగ్గొడతాను. సరేనమ్మా, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. రాధిక చిన్నిని తీసుకురావడం కోసం వెళ్ళింది. ఇక్కడ గౌరమ్మ చాలా కంగారు పడుతుంది. కొంచెం సేపటి తరువాత రాధిక తిరిగొచ్చింది. ఏంటే ఒక్కదానివే వచ్చావు? అది రానని మారం చేసిందా ఏంటి? పద, నేనొచ్చి లాక్కొస్తాను. అమ్మా, అది కాదమ్మా, నేనెంత వెతికినా చిన్ని కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళిందో ఏం అర్థం కావట్లేదు. మనం చూస్తున్నప్పుడు తన ఆ షాప్లోకి వెళ్ళిందిగా, కానీ ఇప్పుడక్కడ లేదు. ఓరి భగవంతుడా, ఏం మాట్లాడుతున్నావు రాధిక? చిన్ని కనిపించకపోవడం ఏంటే? మన కళ్ళ ముందేగా అందులోకెళ్ళింది. ఇంతలోనే ఎటు మాయమైపోయింది? నాకేదో కంగారుగా ఉంది. అన్నయ్యకి నాన్నకి ఈ విషయం తెలిస్తే మనిద్దరినీ చంపేస్తారు. అమ్మా, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నాకు కూడా చాలా భయంగా ఉంది. చిన్ని ఎట్టుపోయిందో ఏంటో. కొంచెం సేపు ఇక్కడే ఎదురు చూద్దాం. పోనీ ఎటైనా వెళ్ళి వెతుకుదామంటే మళ్ళీ తిరిగి ఇక్కడికి చేరుకోగలనో లేదో అర్థం కాక ఆగిపోతున్నా. ఈ చిన్ని ఎప్పుడూ ఇంతే, ఎంత చెప్పినా వినిపించుకోదు. దాని అల్లరి పనులు మానుకోదు. ఏదో మన చిన్న పల్లెటూరు కాబట్టి, అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎక్కడికెళ్ళినా ఎవరింటికి పోయినా సాయంత్రానికి తిరిగొచ్చేది. ఇప్పుడిక్కడ దీన్ని ఎక్కడని వెతుకుతామే మనం? అసలు ఇక్కడ అన్ని బిల్డింగులు ఒకేలాగున్నాయి. ఎటు చూసినా ఈ గజిబిజి కార్ల శబ్దాలు వినాలంటేనే చెవులకు చిరాగ్గా ఉంది. గౌరమ్మ అలా మాట్లాడుతుండగా సతీష్ ఆఫీస్ నుండి క్యాబ్ దిగి వస్తూ గౌరమ్మని రాధికని చూసి కోపంగా, అరే అమ్మా, రాధిక, మీరిక్కడేం చేస్తున్నారు? మీకిక్కడేం పనసలు? మీరిద్దరూ రోడ్డు మీదకిలా వచ్చారు? అలా సతీష్ కోప్పడుతుంటే గౌరమ్మ ఏడుస్తుంది. అరే అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను కేవలం ఇక్కడికి ఎందుకు వచ్చారనే కదా అడిగాను. మీకు మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళడానికి దారి తెలియక ఆగిపోయారా? ఇక్కడెందుకున్నారని తెలుసుకుందామని అలా అడిగానంతే. ఈ మాత్రం దానికి ఏడవాలా? రాధిక, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు చెప్పు. సరే, తెలియకొచ్చుంటారు, పద, నేను ఇంటికి తీసుకెళ్తాను. అన్నయ్య, అది కాదు. రాధిక, నీ కళ్ళలో కూడా నీళ్ళేంటి? మొదటిసారి మీ మీద కసురుకున్నాను. సర్లే, సారీ, పదండి, పైకెళ్దాం. అన్నయ్య, ఒకసారి నేను చెప్పేది విను. మన చిన్ని కనిపించట్లేదు. ఒక్కసారిగా సతీష్ ఊపిరాగిపోయినట్టు అలాగే ఉండిపోయాడు. కొంచెం సేపటికి తేరుకొని, ఏం మాట్లాడుతున్నావు రాధిక? చిన్ని కనిపించకపోవడం ఏంటి? అసలు చిన్ని మీకు తెలియకుండా ఎక్కడికెళ్ళింది? మీరిద్దరూ కొంచెం ఏడవడం ఆపి ముందు అసలు ఏం జరిగిందో చెప్పండి నాకు. అది కాదురా, ఇళ్ళంతా సర్దిన తరువాత చిన్ని సరదాగా అలా బయటికి వెళ్దామని అడిగింది. పోనీలే, కింది వరకే కదా అని మేం కూడా సరేనన్నాం. తీరా కిందికి వచ్చాక ఆకలిగా ఉందని రోడ్డవతల ఎదురుగా ఉన్న షాప్లో కొనుక్కొస్తానని మేమెంత చెప్తున్నా వినకుండా మా చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నా రావట్లేదు. దానికేమై ఉంటుందోనని కంగారుగా ఉంది. మీకసలు బుద్ధుందా? చిన్నపిల్ల రోడ్డు దాటి వెళ్ళిపోతానంటుంటే మీరెలా వదిలేశారు? ఆయన మిమ్మల్ని అసలు కిందికి రావద్దని చెప్పే కదా వెళ్ళాను. సరే, నేను వెళ్ళి చూసొస్తానాగండి. లేదన్నయ్య, నేను వెళ్ళి చూసొచ్చాను. అక్కడ మన చిన్ని లేదు. రేయ్ సతీషు, నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వు వెళ్ళొకసారి చూసిరా. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే గుండాగిపోతుంది. అసలే చిన్ని అంటే ఆయనకి పంచ ప్రాణాలు. తొందరగా వెళ్ళి చూసిరారా. సరే సరే, నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. కానీ మీరిద్దరూ మాత్రం ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళకండి.
అని సతీష్ కూడా అర్ధరాత్రి అయ్యేంత వరకు అంతా వెతికాడు. గౌరమ్మ రాధిక అదే చోట నిలబడి సతీష్ కోసం చూస్తుండగా సతీష్ అక్కడికొచ్చాడు. అన్నయ్య, చిన్ని కనిపించలేదా? చుట్టుపక్కలన్ని చోట్ల వెతికాను, కానీ చిన్ని ఎక్కడా కనిపించలేదు రాధిక. అయ్యయ్యో చిన్ని, ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు తల్లి? అన్నయ్య, చిన్నికి మన ఫ్లాట్ నెంబర్ తెలుసు. ఒకవేళ అక్కడికెళ్ళి మన నాట పట్టిస్తుందేమో. ఏమంటున్నావు రాధిక? చిన్నికి నిజంగా మన ఫ్లాట్ నెంబర్ తెలుసా? అయితే ఖచ్చితంగా ఇంటికెళ్ళుంటుంది. తొందరగా పదండి, వెళ్ళి చూద్దాం అని ముగ్గురూ కలిసి సతీష్ ఫ్లాట్ దగ్గరికి చేరుకున్నారు. కాని అప్పటికే శివయ్య వీళ్ల కోసం ఎదురు చూస్తూ కోపంగా, అసలు ఇక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? ఏదో సరదాగా కిందికెళ్ళొస్తామని చెప్పి ఇన్ని గంటల వరకు తిరిగి రాకుండా ఉంటారా? అసలే కొత్త ప్రదేశం, నీకేమై ఉంటుందోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? పోనీ మిమ్మల్ని వచ్చి వెతుకుదామంటే తిరిగి రావడానికి నాకు ఈ చోటు అర్థం కాదు. అయినా ఒక్క రోజులోనే సిటీ మొత్తం చూసేయాలా? ఇక మనం ఉండేది ఇక్కడేగా, ఎందుకు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నారు? అది సరేగాని అందరి మొహాలేంటి తోటకూర కాడల్లా వేలాడిపోతున్నాయి? అర్ధరాత్రి దాకా సిటీ మొత్తం తిరిగి అలసిపోయారా? శివయ్య కోపం చూసి అందరూ భయపడుతున్నారు. చిన్ని గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ తమాయించుకొని చిన్న బెరుకుతో, అది నాన్న మొదటి రోజు కదా, అమ్మ వాళ్ళేదో ఆశపడ్డారు. రేపటి నుండి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇంతకీ చిన్ని తిని పడుకుందా? అంటే ఇంతసేపటి వరకు మేల్కొని ఉండదు కదా అన్నయ్య, పడుకుని ఉంటుంది. చిన్ని పడుకుంది కదా నాన్న? ఆ నువ్వు కూడా అడుగే గౌరీ, చిన్నిని జోలపాడి నిద్రపుచ్చారా అని. లేకపోతే తమాషలాడుతున్నారా? చిన్నిని మీతో పాటు తీసుకెళ్లి నన్నొచ్చి అడుగుతారేంటి? అంటే నిజంగా చిన్ని ఇక్కడికి రాలేదా నాన్న? రేయ్, ఇంకోసారి ఆ మాట అన్నావనుకో నా కోపం వస్తుంది చెప్తున్నా. ఏదో పిల్లోడు మొదటి రోజు ఉద్యోగం చేసి వస్తున్నాడు కదా అని ఊరుకుంటున్నా. నాకిప్పుడు అర్థమవుతుంది. నన్ను ఇలా అల్లరి పట్టించమని చిన్ని మీకు సలహా ఇచ్చింది కదా. నన్ను అల్లరి పట్టించడం అంటే దానికి మహా సరదా. సరే, ఇక దాగుడు ముత్తాలు చాలు గాని పిలవండి దాన్ని. ఆ మాట వినగానే గౌరమ్మ రాధిక గట్టిగా ఏడుస్తారు. సతీష్ పంటి బిగువన బాధను బిగబట్టి కన్నీళ్లాపుకుంటాడు. వాళ్ల ఏడుపు చూసి కంగారు పడుతున్న శివయ్య, ఎందుకు? మీరెందుకు ఏడుస్తున్నారు? ఇదంతా కాదు, ముందు చిన్ని ఎక్కడుందో చెప్పండి. అమ్మా చిన్ని, చిన్ని ఇక దాక్కుంది చాలే. నాన్న చాలా భయపడ్డాడులే. నీ ఆటలప్పి బయటికి రా. నా బంగారు తల్లి కదూ, తొందరగా నాన్న దగ్గరికి రావాలమ్మా. నాన్న, నేను చెప్పేది మనసు గట్టిపరుచుకొని వినండి. సాయంత్రం నుండి చిన్ని కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళిందో, తనకేమైందో అర్థం కావట్లేదు అని సతీష్ జరిగిందంతా శివయ్యకి చెప్పాడు. సతీష్ మాటలు విన్న శివయ్య ఒక్కసారిగా ఏడుస్తూ ఉన్న చోటే కుప్ప కూలిపోయాడు. నాన్నా, ఏమైంది మీకు? నాన్నా, నాన్న అంతా బానే ఉందిగా? నాన్న మాట్లాడు నాన్న. ఏవండి, ఏదైనా మాట్లాడండి. మీరలా బిగుసుకుపోతే భయంగా ఉంది నాకు. నాన్న, మన చిన్నికి ఏమవ్వదు. మన ఇంటి కింద ఎక్కడో తప్పిపోయి ఉంటుంది. నేను ఎలాగైనా కనిపెట్టాను, మీరు కంగారు పడకండి. మీకేదైనా అయితే మేమందరం అనాథలమైపోతాం నాన్న. లేదురా, ఈ గుండె చాలా గట్టిది. వాళ్ళకి చిన్ని కనిపించట్లేదని తెలిసినా ఆగిపోకుండా కొట్టుకుంటూనే ఉంది. ఏంటండి ఆ మాటలు? ఇంకెలా మాట్లాడాలి గౌరీ? పుట్టిన దగ్గర నుండి చిన్నిని చూడకుండా ఒక్క పూట ఉన్నదే లేదు. మా అమ్మే చిన్ని రూపంలో మళ్ళీ పుట్టిందనుకున్నా. అలాంటి బంగారు తల్లి ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించట్లేదు. ఎక్కడుందో? ఈ నాన్నని తలచుకుంటూ ఎంత బాధపడుతుందో. ఎలా దాన్ని చేరుకోవాలో అర్థం కావట్లేదు గౌరీ. ఇన్నాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లల్ని చూసుకుంటూనే గడిపేశాను. నా చిట్టి తల్లి కనిపించట్లేదంటే నా గుండెంతా భారంతో నిండిపోయింది గౌరీ. నాన్న, మీరలా మాట్లాడకండి, నాకు భయంగా ఉంది. నేను అన్నయ్య ఎలాగైనా వెతికి చిన్నిని రేపటికల్లా తీసుకొస్తాం. అయ్యో దేవుడా, ఎందుకయ్యా మాకింత బాధనిచ్చావు? మా చిన్ని ఎక్కడుందో తొందరగా చూపించు స్వామి. అసలే చిన్న పిల్ల, ఆకలికి తట్టుకోలేదు. ఇప్పుడెక్కడుందో, ఏం చేస్తుందో? నా బిడ్డ ఏదైనా తిన్నదో లేదో?
ఇదంతా మీ వల్లే జరిగింది. ఈ రోజు నా బిడ్డ నాకు కనిపించకపోవడానికి కారణం మీరే. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వెళ్ళారు. ఇప్పుడు ఇంత పెద్ద సిటీలో ఇన్ని లక్షల మంది జనాల్లో నా బిడ్డని ఎక్కడని వెతకాలి? ప్లీజ్ నాన్న, అలా అనకండి. ఇదంతా కావాలని ఎవ్వరూ చేయలేదు. తెలియకుండా జరిగిపోయింది. నేను రాధికని తీసుకెళ్లి అన్ని చోట్ల వెతికొస్తాను. మీరు అమ్మా ఇంట్లో ధైర్యంగా ఉండండి. అమ్మా, నువ్వు కూడా అంతలా ఏడ్చి మా అందరిని ఇంకా బాధ పెట్టకు. సరే, మేము చిన్నిని వెతకడానికి వెళ్తున్నాం. మీరు మాత్రం బయటికి రాకండి. చిన్నిని వెతకడానికి బయటకొచ్చిన రాధిక, సతీష్, రాధిక, నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను ఇటెళ్ళి చూస్తాను. లేదన్నయ్యా, నేను నీతో పాటు వస్తాను. ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. సరే పద రాధిక, ఇద్దరం కలిసి చిన్నిని వెతుకుదాం. అని ఇద్దరూ చిన్నిని వెతుకుతూ ఉంటారు. ఈలోపు తెల్లారిపోయింది. రాధిక ఏడుస్తూ, పాపం, రాత్రంతా చిన్ని ఎక్కడుందో ఏంటో. తనకేం జరిగుండదు కదా అన్నయ్యా? చచ్చ, అలాంటిదేం జరుగుండదు రాధిక. అంత మంచే జరగాలని కోరుకుందాం. కానీ ఇంకెక్కడని వెతకగలమన్నయ్యా? ఇప్పటికే తనని చూసి కొన్ని గంటలు దాటిపోయింది. దాని రూపం గుర్తొస్తేనే కళ్ళలో నీళ్లాగట్లేదు. నువ్వేడవకు రాధిక, నేను తప్పు చేశాను. హాయిగా ఊళ్ళో ఆడుకుంటున్న మిమ్మల్ని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. పైగా మిమ్మల్ని వచ్చిన రోజే ఒంటరిగా వదిలి బజారుకెళ్ళి ఇంకా పెద్ద తప్పు చేశాను. ఇదంతా నా వల్లే జరిగింది. అన్నయ్యా, నాకేడవద్దని చెప్పి నువ్వు కూడా ఏడుస్తున్నావు. కళ్ళు తుడుచుకో. ఇంత పెద్ద సిటీలో చిన్ని ఎంతో దూరం వెళ్ళుండదు. మరెందుకు ఎంత వెతికినా కనిపించట్లేదు. ఇంకా ఎక్కడ వెతకాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం వీలైనంత వరకు మొత్తం వెతికేమన్నయ్యా. ఇకిప్పుడు ఇంకేం చెయ్యాలి? చిన్నిని ఎలా కనిపెట్టాలి? నన్ను కొంచెం సేపు ఆలోచించుకొనివ్వు రాధిక. అని సతీష్ ఆలోచిస్తుండగా, అన్నయ్యా, ఒకవేళ చిన్నినెవరైనా ఎత్తుకుపోయి ఉంటారా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అలా అని ఊహిస్తేనే భయంగా ఉంది రాధిక. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ సిటీలో ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరి సమస్యల్లో మనది ఒక సమస్య అవుతుంది, కానీ మన కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించరు. దానికన్నా చిన్నిని మనమే ఎలాగైనా వెతికి పట్టుకోవడమే మంచిది. కానీ ఇంతకన్నా ఇంకెక్కడ తిరగగలమన్నయ్యా? ఇక తిరగటం వల్ల ఎటువంటి లాభం లేదు రాధిక. సోషల్ మీడియాని వాడి చిన్నిని పట్టుకోవాలి. అంటే ఫోన్ ద్వారా పట్టుకోవాలంటున్నావా అన్నయ్యా? కానీ అదెలా సాధ్యం? అవన్నీ నేను ఇంటికెళ్ళి చెప్తాను. ముందక్కడ అమ్మ నాన్న ఎలా ఉన్నారో మనం తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనల్ని కాంటాక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా. అని ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. రాధిక, సతీష్ ఇంటికి రావడం చూసిన శివయ్య, గౌరమ్మ, ఏరా, చిన్ని ఎక్కడ్రా? తనని తీసుకొస్తామని కదా వెళ్ళారు. మరి మీరు మాత్రమే తిరిగి వచ్చారేంటి? అర్థమైందిరా. చిన్ని కనిపించట్లేదని అర్థమైంది. ఇక నా కూతురు నాకు దొరకదని అర్థమైంది. మేమన్ని చోట్ల వెతికి చూశామమ్మా, కానీ తను దొరకలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక మీరెలా ఉన్నారోనని కంగారుగా ఇంటికొచ్చాం. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మా గురించి కాదురా. చిన్నిని వెతకటం మానేసి ఎందుకిలా తిరిగొచ్చారు? నాన్న, మీకు అర్థం కావట్లేదు. ఇది మన చిన్న పల్లెటూరు కాదు. ఒక రోజంతా వెతికినా కూడా సిటీలో పావు భాగం కూడా అయిపోదు. అలాంటి ఊరిది. ఇలా రోడ్ల మీద పడి ఎంత వెతికినా మన చిన్ని మనకి కనిపించదు నాన్న. అంటే ఏమిట్రా, ఇక చిన్ని మీద ఆశలు వదిలేసుకోమని చెప్తున్నావా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేనలా చెప్పగలుగుతానా? మరి నువ్వు చెప్తుంది అదే కదరా. మాకు వెతకటం చేత కాలేదు అంటున్నావు. మీ ఇద్దరికన్నా నాకు చిన్నీనే ముఖ్యం. మీరేం చేస్తారో నాకు తెలీదు. సాయంత్రానికల్లా చిన్ని నా కళ్ళ ముందుండాలి. లేదంటే నువ్వు కూడా ఇంటికి తిరిగి రాకు. అసలు నీ జాబ్ వల్లే కదా ఇదంతా. నాన్న, కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. చిన్ని మీకు ముద్దుల కూతురే కావచ్చు, కానీ మాకు కూడా సొంత చెల్లి నాన్న. తనని వెతక్కుండానే తిరిగొచ్చామని మీరెందుకు అనుకుంటున్నారు? అన్నయ్య, అమ్మా నాన్న పరిస్థితి అర్థం చేసుకో. ఏదో చిన్ని కనిపించట్లేదన్న కోపంతో అలా మాట్లాడుతున్నారు గాని వాళ్ళ మనసేంటో మనకు తెలీదా?
వాళ్ళ బాధ నాకు అర్థమవుతుంది రాధిక. కానీ నేను పడుతున్న బాధని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్నప్పటి నుండి చిన్ని అందరికన్నా నాతోనే ఎక్కువ ఆడుకుంటూ పెరిగింది. అలాంటిది తనని వదిలేస్తానని వీళ్ళసలు ఎలా అనుకుంటున్నారు? అని సతీష్ ఏడుస్తూ బాధపడుతుండగా రాధిక కూడా ఏడుస్తుంది. నన్ను క్షమించరా. చిన్ని కనిపించట్లేదన్న బాధలో మిమ్మల్ని మాటలు అనేశాను. ఇప్పటి నుండి మేం కూడా వస్తాం. మనందరం కలిసి వెతుకుదాం చిన్నిని. ఇక ఎంత తిరిగినా ప్రయోజనం లేదు నాన్న. అన్నయ్య సోషల్ మీడియా ఉపయోగించి చిన్నిని కనిపెట్టాలనుకుంటున్నాడు. మనం ఎంత వెతికినా కనిపించనిది ఫోన్లో ఎలా కనిపిస్తుందమ్మా? దానికి నా దగ్గర కొన్ని మార్గాలున్నాయమ్మా. ఇదివరకు పేపర్లో ప్రకటన ఇచ్చినట్టే ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చిన్ని ఫోటో పెట్టి అన్ని గ్రూపుల్లో అన్ని ఛానల్స్లో వచ్చేలా చేయొచ్చు. ఒరేయ్ సతీషు, ఆ పేపర్ ప్రకటన కూడా వదలకుండా ఇవ్వరా. అలాగే నాన్న. అని సతీష్ పేపర్లలో సోషల్ మీడియా ఛానల్స్లో ప్రకటన వేయించి చిన్ని కబురు తెలుస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్ని రోజులైనా ఎటువంటి కబురు లేదు. కొన్ని రోజుల తరువాత, అమ్మా, నాన్న, మీరన్నం తిని చాలా రోజులవుతుంది. చూడండి ఎంత నీరసించిపోయారో. కనీసం మీ రాగి చావైనా తాగండి. మీరిలా దిగులుతో మంచన పడితే ఎలాగమ్మా? నేను అన్నయ్య ఏమైపోవాలి? దయచేసి మీరిద్దరూ ఇలా ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. అయినా చిన్ని జాడ తెలియనే లేదు. ఎన్ని రోజులైనా చిన్ని గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇక నా చిట్టి తల్లి దొరకదా నాకు అర్థమైపోతుంది. నా చిన్ని దూరమైన ఈ చోటులో ఇక నేనుండలేనండి. దాని మొహం కలలో కూడా నన్ను వదిలిపెట్టట్లేదు. అది చేసిన అల్లరి నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఈ గుండె భారంతో నేనుండలేను. మనం ఊరెళ్ళిపోదాం పదండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? మనం చిన్నితో ఇక్కడికొచ్చాం. చిన్ని లేకుండా ఈ ఊరొదిలిపెట్టి వెళ్లేదే లేదు. దాని అల్లరి చూసి చాలా కసురుకునేదాన్ని. కానీ తనకి తెలియకుండా చాటు నుండి ఆ అల్లరి పనులకు ఎన్నిసార్లు నవ్వుకున్నానో తెలుసా? ఎప్పుడు దాన్ని ఏడిపిస్తే సరదాగా ఉంటుందని ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ ఉండేదాన్ని. కానీ దాన్ని ఎంతైతే ఏడిపించానో ఆ బాధంతా కలిపి ఒక్కసారిగా ఇలా ఇస్తుందనుకోలేదు. దాని అక్కగా చెప్తున్నాను, నా చెల్లెలు లేకుండా ఈ ఊరొదిలిపెట్టి వచ్చేదే లేదు. నేను కూడా సెలవులకు ఇంటికొచ్చినప్పుడు అది నాతో ఊరంతా తిరిగి అల్లరి చేస్తుంటే ఎంతో సంతోషించేవాణ్ణి. నాకు స్నేహితులు లేని లోటు అదే తీర్చేది. ఇప్పుడు తను లేకపోతే శరీరం ఉన్నా కూడా ఏదో అవయవాలు కోల్పోయినట్టుంది నాకు. ఎప్పుడూ కీచులాట పెట్టుకునే మీ మధ్య ఇంత ప్రేమ ఉందనుకోలేదురా. ఏదో తెలియక మాట్లాడాను. మీ మనసు బాధ పెట్టినందుకు ఈ అమ్మను మన్నించండి అయ్యా. మీ ముగ్గురు ఎంతో అన్యోన్యంగా నా కళ్ళ ముందు తిరుగుతుంటే నా అంత ఆస్తిపరుడు ఈ ఊళ్ళోనే లేడనుకునేవాణ్ణి. అలాంటిది ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఈ రోజు మనందరం ఇంత బాధపడాల్సి వస్తుంది. ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది నాన్న. ఏ రోజుకైనా చిన్ని మనల్ని తిరిగి చేరుకుంటుందని. చాలా రోజులైంది. దయచేసి అందరూ అన్నం తినండి. తను వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలంటే మీరొక్క ముద్దైనా తినాలి. మీరిలా తినకుండా ఉంటే చిన్ని వచ్చి అమ్మా నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలి మేము? లేదురా, లేదు. మేం మా చిన్నిని చూడ్డం కోసమైనా బతికుంటాం. ఏది రాధిక, ఆ తీసుకొచ్చిన రాగి జావిట్టివ్వమ్మా. ఏవండి, మీరు కూడా మన బిడ్డ కోసం తాగండి. లేదంటే చిన్ని వచ్చిన తరువాత మనల్ని ఇలా చూసి బాధపడుతుంది. అని శివయ్య గౌరమ్మ రాగిజావ తీసుకుని తాగారు. అన్నయ్య, అమ్మా నాన్నకి బయట గాలికి తీసుకెళ్దాం. చిన్నిని తలచుకుంటూ ఇంకా నీరసించిపోతున్నారు. వాళ్ళకెలాగైనా గాలి మార్పిడి అవసరం. అలా బయటకి తీసుకెళ్దామన్నయ్యా. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వాళ్ళు బయటకు రావడానికి ఒప్పుకుంటారంటావా? మనమైతే చిన్నిని ఆపకుండా వెతుకుతూనే ఉన్నాం. ఇక వీళ్ల గురించి మనం శ్రద్ధ తీసుకోక తప్పదన్నయ్యా. నేనేదో ఒకటి చేసి బయటకు రావడానికి ఒప్పిస్తాను. కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుంటుంది. సరే రాధిక, ఈరోజు సాయంత్రమే బయటకి తీసుకెళ్లే ఏర్పాటు చేస్తాను. శివయ్య గౌరమ్మ దగ్గరికి వెళ్లి రాధిక బయటికి రమ్మని అడిగింది. మాకు ఓపిక లేదు తల్లి. మేమింట్లోనే ఉంటాం.
నువ్వు సతీష్ వెళ్ళిరండి. గౌరీ, పిల్లలు మనతో పాటే 3 నెలల నుండి ఇంట్లో ఉండి ఉండి మగ్గిపోతున్నారు. మన కోసం కాకున్నా వాళ్ళ కోసమైనా బయటికి వెళ్దాం పదా. సరేనండి. పాపం వాళ్ళు మాత్రం ఎంతకాలమని ఇలా ఉంటారు. మీ మాటే నా మాట. పదండి వెళ్దాం. శివయ్యను గౌరమ్మను అనాథాశ్రమం పిల్లల పోటీలు జరుగుతున్న కళావేదిక దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మైక్లో ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు వినగానే వీళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. మైక్లో వాయిస్ విన్న తరువాత ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏవండి, ఆ గొంతు విన్నారా? ఆ గొంతు అది అచ్చం మన చిన్ని గొంతులాగే ఉందండి. నిజమే గౌరీ, అది అచ్చంగా మన చిన్ని గొంతులాగే ఉంది. చిన్ని గొంతులా ఉండడం కాదు నాన్న, అది మన చిన్ని గొంతే. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అని సతీష్ అక్కడికెళ్ళి చూడగా అక్కడ అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ చిన్ని కనిపిస్తుంది. వెంటనే చిన్ని దగ్గరికెళ్లిన సతీష్, అమ్మా చిన్ని, మళ్ళీ ఎన్ని నెలల తరువాత కనిపిస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు? అన్నయ్య, ఇన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చావా? ఇన్ని రోజులు మీరందరూ కనిపించక ఎంత ఇచ్చానో తెలుసా? కానీ చిన్ని, ఎన్ని రోజులు ఎక్కడున్నావు? ఈ పిల్లలతో నువ్విక్కడుండడమేంటి? చిన్నితో సతీష్ మాట్లాడడం చూసిన అనాథాశ్రమం పెద్దలైన ఈశ్వరయ్య, కవిత అక్కడికొచ్చారు. ఎవరు బాబు నువ్వు? ఈ పాపతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ పాప నీకు తెలుసా? బాబాయ్ గారు, పిన్ని గారు, తను మా అన్నయ్య సతీష్. మరిన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? తని సిటీకి కొత్త. ఒకరోజు ఇంటి నుండి బయటకొచ్చి కనిపించకుండా పోయింది. మళ్ళీ ఇన్ని నెలల తరువాత ఇక్కడ చూశాను. సతీష్ అనాథాశ్రమం పెద్దలతో మాట్లాడుతుండగా శివయ్య, గౌరమ్మ, రాధిక కూడా అక్కడికి చేరుకున్నారు. అమ్మా చిన్ని, నా బంగారు తల్లి, ఏమైపోయావమ్మా ఇన్ని రోజులు? నాన్న, అమ్మా, అక్క, మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. నన్ను కనిపెట్టడానికి ఇన్ని రోజులు పట్టిందా మీకు? ఇన్నాళ్లకు నా కూతురు నా దగ్గరికి చేరింది. నా కూతుర్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు ఏమైపోయావే? నీకోసం ఎంత ఏడ్చామో తెలుసా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు అసలు? నువ్విక్కడికెలా చేరావు? వీళ్ళంతా ఎవరు? అసలేం జరిగింది? ఆ రోజు బాగా ఆకలేసిందని వెళ్ళి తినడానికి ఏదైనా తెచ్చుకుందాం అనుకున్నానా? కానీ అక్కడ నాకు నచ్చిన ఫుడ్ ఏం దొరకలేదు. ఎలాగైనా నచ్చింది తినాలని కొంచెం కొంచెంగా ముందుకొచ్చాను. తర్వాత ఇంటికి ఎలా చేరుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు రోడ్డు మీద ఏడుస్తూ కూర్చుండిపోయాను. ఆ రోజు రాత్రి ఏడుస్తూ రోడ్డు మీద ఈ అమ్మాయి కనిపించింది. తననెంత అడిగినా తనెక్కడుండేదో చెప్పలేకపోయింది. అందుకని మాతో పాటే తీసుకొచ్చేశా. ఈ కొన్ని నెలలు మా ఆశ్రమంలోనే ఉంది. మీకు చాలా కృతజ్ఞతలండి. తన కోసం మేం వెతకని చోటే లేదు, కానీ ఎక్కడ కనిపించలేదు. మేమన్ని సోషల్ మీడియా ఛానల్స్లోనూ పేపర్స్లోనూ ప్రకటన వేయించాం. మరి మీకొక్కటి కూడా అందలేదా? మా అనాథాశ్రమంలో ఎటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ అందుబాటులో ఉండవు బాబు. పర్యావరణాన్ని కాపాడటం కోసం, ఇంకా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోన్ని వాళ్ళకి దూరంగా ఉంచుతాం. అందుకే మీ ప్రకటన మాకు చేరలేదు. మీ రుణం మేమెలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదండి. ఇన్నాళ్ళు మా చిన్నిని చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీకే మేం కృతజ్ఞతలు చెప్పాలండి. మీ పాప వచ్చాక ఈ అనాథాశ్రమం మొత్తం ఆనందంతో నిండిపోయింది. తన అల్లరితో, తన ఆటపాటలతో ఇక్కడి పిల్లలందరికీ తల్లి తండ్రి లేని లోటు గుర్తు రాకుండా చేసింది. ఈ రోజు ఇక్కడ ఈ పిల్లల ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి వచ్చిన వాళ్ళంతా ఇంత ఆనందంగా నవ్వడానికి కూడా కారణం తనే. తన మాటల వల్లే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగి ఈ అనాథ పిల్లలకి డొనేషన్ వచ్చేలా చేసింది. ఈ చిన్న వయసులోనే ఇంత పెద్ద సాయం మా ఆశ్రమానికి దక్కేలా చేసింది. ఇంత చలాకీ పిల్ల మీ కూతురు కావటం మీ అదృష్టం. తనెక్కడుంటే అక్కడ తన అల్లరితో అందరినీ నవ్విస్తూనే ఉంటుంది. మా చిన్ని ఇంత ఎదిగిపోయిందంటే మేమే నమ్మలేకపోతున్నాం. మీరు తనని అలా పొగుడుతుంటే తల్లిదండ్రులుగా మాకు చాలా సంతోషంగా ఉంది.
నేను ఎప్పుడో చెప్పాను కదమ్మా, నా అల్లరి చూసి అక్క ఎంత తిట్టినా ఏదో ఓ రోజు నా అల్లరితోనే అందరినీ మెప్పిస్తానని. అక్క, ఇప్పటికైనా నా అల్లరి చూసి నన్ను కోప్పడటం మానేస్తావా? పిచ్చి చెల్లి, నీ మీద నాకు కోపమేంటే? నువ్వు చాలా మొండి పిల్లవి కదా, ఏది చెయ్యొద్దంటే అదే చేస్తావు. అందుకే నీకు కోపం ఎక్కువ తెప్పిస్తే బాగా అల్లరి చేస్తావని అలా అనేదాన్ని. అప్పుడు నీ అల్లరి నేను బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నువ్వు చెప్పేది నిజమా అక్క? అయితే చూడు, ఇక ఇల్లంతా నా అల్లరితో నింపేస్తాను. ఇన్నాళ్ళు మా చెల్లిని చూసుకున్నందుకు నేను కూడా మీ ఆశ్రమానికి నా మొదటి జీతం మొత్తం డొనేషన్గా ఇచ్చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక మేము వెళ్ళొస్తాం. అని అక్కడి నుండి అందరూ బయలుదేరి మళ్ళీ ఫ్లాట్కి చేరుకున్నారు. చిన్ని, ఇన్ని రోజులు మాకు దూరంగా అక్కడ ఎలా ఉండగలిగావే? పైగా నిన్న ఆశ్రమం వాళ్ళు ఇంతగా పొగుడుతున్నారు. మేమందరం నీకు గుర్తు రాలేదా? మీరంతా రోజు నాకు గుర్తొచ్చి చాలా బాధేసేదక్కా. కానీ అక్కడి వాళ్ళకి కూడా పాపం ఎవ్వరూ లేరు కదా. అందుకే వాళ్లలోనే మిమ్మల్ని చూసుకుంటూ మీతో ఆడిన ఆటలన్నీ వాళ్లతో ఆడుకునేదాన్ని. నువ్వు లేక ఇన్ని రోజులు అందరం పిచ్చోళ్ళమైపోయామే. ఇప్పుడు నువ్వొచ్చాక అందరి మొహాల్లో ఆనందం వచ్చింది. నాకైతే నువ్వు లేక ఏం తోచలేదు తెలుసా? అక్క, ఈ మాట నిజంగా చెప్తున్నావా? మరప్పుడు నువ్వే కదా అన్నావు, దీని అల్లరి భరించలేకపోతున్నాను, దీన్ని హాస్టల్లో పడేద్దామమ్మా అని. తర్వాత ఇంట్లో నేను హాయిగా ఉంటానని చెప్పావు కదా. సరే చిన్ని తల్లి, తప్పైపోయింది, నన్ను క్షమించు. ఇక నుండి నేను నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టను. ఇద్దరం కలిసే ఇల్లంతా కాదు సిటీ అంతా అల్లరి చేద్దాం. మరి అన్నయ్య, నువ్వురా? నేను కూడా ఇక నా చిట్టి చెల్లిని అస్సలు వదిలిపెట్టను. మీ అందరికీ ఒక స్మార్ట్ వాచ్ కొనిపెట్టి మరి ఎక్కడెక్కడున్నారో మీకు ఈ సిటీ అలవాటు పడేంత వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ ఉంటాను. ఓ, నేను కొన్ని నెలలు కనిపించకుండా పోతే గాని నా విలువ మీకు తెలియలేదన్నమాట. అయితే ఏంటే, ఇప్పుడు మళ్ళీ కనిపించకుండా పోతావా ఏంటి? అలాంటి ఆలోచన ఏం లేదమ్మా. అలా ఏదైనా ప్లాన్ చేస్తే ముందు మీకే చెప్తానులే. అయితే నన్ను కూడా నీకు తోడుగా తీసుకెళ్ళు తల్లి. ఇప్పటికే 3 నెలల నుండి ఈ ముగ్గురి మొహాలే చూసి చూసి బోర్ కొట్టింది. ఈసారి నీ ప్లాన్లో నన్ను కూడా యాడ్ చేసుకో. అరే నాన్న, సిటీకి వచ్చాక నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావా? మరి శివయ్య అంటే ఊరోళ్ళనుకున్నావా? నేను కూడా ఇప్పుడు సిటీలో ఉంటున్నా. అందుకే మీ అన్నయ్య ఫోన్లో ఆఫీస్ వాళ్ళతో మాట్లాడటం వింటున్నా. కొన్ని పదాలు మీకోసం అలా నేర్చుకుంటున్నా. నేను కూడా చిన్నిని వెతకడం కోసం తిరిగి తిరిగి ఈ సిటీలో చాలా ప్రదేశాలు తెలుసుకున్నాను నాన్న. ఇక అన్నయ్య అవసరం లేకుండానే నేనే మిమ్మల్ని రోజు ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. అయితే ఇప్పుడు మనం ఇంకా సిటీ వాళ్ళం అయిపోయామన్నమాట. ఇప్పుడు మనం పట్నం వచ్చిన పల్లెటూరి అక్క చెల్లెళ్ళం. సిటీ మొత్తం తిరిగేద్దామక్క. హలో సుజిమి, ఇప్పటి నుండి మీ ఆటలో నన్ను కూడా చేర్చుకోండి. గౌరమ్మ మాటలకి అందరూ నవ్వారు. ఎన్ని రోజులైంది ఈ ఇంట్లో ఈ నవ్వులు చూసి? అమ్మా, చాలా రోజులైంది. కడుపు నిండా తిని అందరి కోసం ఏదైనా వండి పెట్టమ్మా. నా చిట్టి చెల్లి ఇంటికొచ్చిన సందర్భంగా ఈరోజు వంట నేను చేస్తాను. అక్క, ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే పగ తీర్చుకుంటున్నావా? ఏయ్ చిన్ని, నిన్ను ఇన్ని రోజులు నువ్వింట్లో లేనప్పుడు అమ్మ వంటగది వైపు కూడా అడుగు పెట్టలేదు. నువ్వెప్పుడొస్తావా, కడుపు నిండా వండి పెడదామా అని వంటలన్నీ చేయటం నేర్చుకున్నాను. కాబట్టి ఇవాళ నీకు నా చేత్తో వండి పెడతాను. అయితే ధైర్యంగా తినొచ్చన్నమాట. ఇంతకీ నా కోసం ఏం వంట చేస్తున్నావు? అది సస్పెన్స్. ఇప్పుడే చెప్పను, డైరెక్ట్గా తినే ముందే చూడాలి. ఇక నేనెళ్ళి వంట మొదలెట్టి మీ అందరినీ పిలుస్తాను. అప్పటి వరకు మీరు ముచ్చట్లు పెట్టుకోండి అని చెప్పి రాధిక వంట చేయడానికి లోపలికెళ్ళింది. వంట చేసిన తరువాత అందరినీ భోజనానికి పిలిచింది. అందరూ తినడానికొచ్చి కూర్చొని, ఇప్పుడు చెప్పు రాధిక, చిన్ని కోసం ఏం వంట చేశావు? తినబోయే ముందు రుచెందుకు నాన్న, తిందురుగాని ఆగండి. ఇక ఊరించింది చాలు, తొందరగా వడ్డించవాక, చాలా ఆకలిగా ఉంది. చిన్ని అలా అడగగానే రాధిక చేపల కూర మూత తీసి తన ప్లేట్లో వడ్డిస్తుంది. అక్క, నీకు తెలుసు కదా నాకు చేపల కూర నచ్చదని, కావాలని చేసావు కదా. ఇప్పుడు నిజం చెప్పు చిన్ని, నీకు నిజంగా చేపల కూర నచ్చదా?
అంటే నచ్చుతుంది కానీ నచ్చుతుంది కానీ ముళ్ళు తీసుకోవడానికి బద్ధకం. ఆ విషయం నాకు తెలిసే ముళ్ళు తీసి చేపలు కొట్టించి తీసుకొచ్చాను. నువ్వు హాయిగా తిను. అమ్మా చాలా థ్యాంక్స్ అక్క. మా అక్క ఎంత మంచిదో. ఇప్పుడు చూడు, మొత్తం కూడా నేనే తినేస్తాను అని అందరూ ఆనందంగా నవ్వుకుంటూ హాయిగా భోంచేస్తారు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ చిన్ని కథ నచ్చిందా? అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేపల కూర తినాలి. బాయ్ బాయ్.